నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు రెండు కళలు కన్నాడు. అందులో ఒక కళ అయితే నెరవేరింది. మొదటి కళ ఏంటంటే ఎలాగైనా జైలుకు వెళ్ళాలి అంటే, రండి చూసుకుందాం, నన్ను జైల్లో పెట్టండి, ఆ రెడ్ బుక్కు మా ఇంటికాడ కుక్క కూడా భయపడదు, రండి నన్ను జైల్లో పెట్టండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు జైలు అంటే భయమే లేదు, మా జగనన్నే 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు, సో మాకు జైలు అంటే భయం లేదు, నన్ను పెట్టండి అని 19 నెలలు ఆయన కలగంటే ఈరోజు నెరవేరింది. సో ఎందుకు ఈ విధంగా కలగన్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి. జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడచ్చు, మన సీటు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఒకవేళ పొరపాటున గెలిస్తే మంత్రి పదవి కూడా కొట్టేయచ్చు అని చెప్పి వరుసగట్టారు వీళ్ళు. అందులో ప్రథమంగా మనము వల్లభనేని వంశీ కావచ్చు, ప్రేర్ని నాని అయితే తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపుతున్నాడు ప్రతిరోజు ప్రెస్ మీట్లో, ఎలాగైనా అరెస్ట్ కావాలని. జోగి రమేష్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని జైల్లో కలిసి, నీకు ఖచ్చితంగా సీట్ ఇస్తాము, ఈసారి మనం గెలిస్తే మంత్రిని చేస్తానని చెప్పడంతో ఆ వార్త మెల్లగా వైఎస్ఆర్సీపీ సర్కిల్లో పడింది. సో ఒక్కొక్కరు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడైతే కనుక అంబటి రాంబాబు వంతు వచ్చింది. ఎట్టకేలకు ఎంత చేసినా వీళ్ళు లోపల వేయడం లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారినే అసభ్య పదజాలంతో అసహ్యం వేసేలాగా, జనాలు అసహించుకునేలాగా, ఇంట్లో వాళ్ళ కూతుర్లు వాళ్ళ భార్య కూడా అసహించుకునేటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషను ప్రయోగించాడు. ఎట్టకేలకు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఇంటిని చుట్టుముట్టడము, ఇక దాడి జరగడము, అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. సో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారనుకుంటే, జడ్జి మాత్రం 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ విధంగా మొదటి కళ సహకారమైంది. ఇక రెండో కళ ఏంటంటే, సో అన్యోన్యంగా ఉన్నటువంటి కూటమి పార్టీల మధ్య, అన్యోన్యంగా ఉన్నటువంటి కులాల మధ్య గొడవలు సృష్టించాలని, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని స్వతహాగా కాపు అయినటువంటి అంబటి రాంబాబు తిట్టడం చేత తెలుగుదేశం కార్యకర్తలు కనుక కొంచెం ఆవేశం తెచ్చుకొని కనుక దాడి చేస్తే, దాన్ని కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలుగా సృష్టించి సో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా అంబటి రాంబాబుకు అనుకూలంగా, అంటే ఆయన్ని మద్దతు ఇస్తూ ముందుకు వచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పలే, నోటి తూలకు కరెక్ట్గా జరిగింది. సో కాపు అయినంత మాత్రాన లకారంతో ఒక ముఖ్యమంత్రిని తిట్టేస్తాడా అని చెప్పి కాపు సామాజిక వర్గం నుంచే స్పందన కరువైంది. ఏ విధంగా అయితే ఈయనేదో పెద్ద కాపు లీడర్ అయినట్లు, ఈయన కాపుల రిజర్వేషన్ కోసం ఈయన సర్వం పోగొట్టుకున్నట్లు, ఒక ఆమరణ నిరాహార దీక్ష కూడా గతంలో ఎప్పుడో చేసినట్లు, నేను కాపుని నా మీద చేయి పెట్టండి అన్నారు, పెట్టినారు. ఒక్క కాపు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఇది దేనికి సూచిస్తుందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులను కాపు సామాజిక వర్గము ఎప్పుడో వాళ్ళను మర్చిపోయింది. అంటే మన భాషలో చెప్పాలంటే వెలివేసేసింది. వాళ్లకు మాకు సంబంధం లేదన్నట్లు అంబటి రాంబాబు మీద కోడిగుడ్లేసినా, చెప్పులేసినా, ఇంటికి పోయి కొట్టినా, ఆ ఇంటిని ధ్వంసం చేసినా కూడా కనీసము ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు స్పందించకపోగా కరెక్ట్గా జరిగింది, ఇలాంటి దుర్మార్గుడికి ఇలాగే శిక్ష పడాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. సో ఏ కాపులైతే వచ్చి మనకు సపోర్ట్ చేస్తారో అని అంబటి రాంబాబు కలలు కన్నాడో, అదే కాపులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి మంచి పని చేశారు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, మా కులంలో చెడబుట్టాడని చెప్పి సోషల్ మీడియా వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక వైరల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, అంబటికి రిమాండ్, సీఎం పై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల పాటు విధింపు, గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు. వాస్తవంగా ఈయనకి కులాల మధ్య గొడవలు పెట్టేటువంటి కేసులో రిమాండ్ వేశారు. అదేవిధంగా పోలీసులకు విధులకు ఆటంకం కల్పించిన దాంట్లో అయితే కనుక బెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. సో మొత్తానికి 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటే ఈ క్రిమినల్ అంబటి రాంబాబు మీద. అన్నీ ఈయనేందో పెద్ద రౌడీ షీటర్ లాగా బిహేవ్ చేస్తా అంటాడు, కానీ అది ఏమీ లేదు. అన్ని కేసులు ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించాడని, పోలీసులను తిట్టాడని, నోటికి వచ్చినట్లు నోటి దూల ప్రదర్శించాడనే కేసులు తప్పితే ఇంకేమి పెద్ద స్వతంత్ర సమరయోధుడు రాస్తారోకోలో, రైలు రోకోలో చేసినటువంటి కేసులు కాదు. రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడినటువంటి కేసులు కాదు. అన్ని నోటి దూల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలని చెప్పి మాట్లాడినటువంటి మాటల వల్ల పెట్టినటువంటి కేసులేవి. సో ఈయన కనుక బయట ఉంటే, సో ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల పరిస్థితి చూస్తే అంబటి రాంబాబు
రాంబాబు రిమాండ్లో ఉండడమే మంచిది. బయట కనపడితే ఆడవాళ్ళు చెప్పులతోనూ చీపుర్లతోనూ కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. సో ఎక్కడ కనపడితే అక్కడ కోడిగుడ్లు కాదు, దగ్గరగా కనపడితే చెప్పుతోనో చేయితోనో కొట్టేటట్లు చీపురుతోనో కొట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొని ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. సో జడ్జి ముందర ఆయన ప్రవేశపెడితే ఆయన ఏమంటున్నాడు, నేను సీనియర్ నాయకుడిని, ఇవన్నీ కాదు సొల్లు, అసలు నిన్ను ఎవరు మాట్లాడించారు, నువ్వు ఎందుకు మాట్లాడావు అంటే, సో నేను అలా మాట్లాడి ఉండవలసింది కాదు అని చెప్పి కోర్టులో చెప్పాడంట. ఆ మాట ఏదో మాట్లాడేసిన తర్వాత సారీ చెప్పింటే సరిపోయేది, సారీ చెప్తే ఆడ ఉన్నటువంటి ఇంప్రెషన్ కూడా పోయేటట్లుంది. సో జడ్జి ముందర ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడంట. అంటే నాకు పంగ చీల్చారు, నాకు 2 కాళ్ళు నొప్పిగా ఉంది, నన్ను లాక్కొని వచ్చారు, నా మీద కోడిగుడ్లతో దాడి చేశారు, చీపురు కట్టతో దాడి చేశారు, నా మూతి మీద చెప్పులు వేశారని చెప్పి వాపోయాడంట. ఈ వాపోయేదేదో నోటి దూల ప్రదర్శించక ముందు ఉంటే ఇలాంటి సంఘటన అయితే జరిగేది కాదు, రిమాండ్కి వెళ్ళేవాడు కాదు, చిప్పకూడు తినేవాడు కాదు కదా అని సోషల్ మీడియాలో అయితే కనుక అనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసహ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం న్యాయమూర్తి జి శ్రవంతి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇప్పుడు చూడండి, మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇక్కడ రాజ్యాంగం ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం అంటే రాజారెడ్డి రాజ్యాంగంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒక్కొక్క కులాన్ని ఒక విధంగా ట్రీట్ చేస్తారు. అదే అవినాష్ రెడ్డి గారి మీదో లేదా ఇతర రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ మీదనో కేసులు వేస్తే మాత్రము గంటకి లక్షల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లను రంగంలోకి దించి ఎలాగైనా బెయిల్ తెచ్చుకోవాలి, లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలి, లేకుంటే రిమాండ్కు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మన అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి, అంటే ఇప్పుడు మనం గట్టిగా కాపు సామాజిక వర్గం అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈయన్ని డిస్ఓన్ చేసుకున్నారు. సో అటుగాక ఇటుగాక ఉన్నాడు మన అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు విషయంలో పొండవోలును పంపించారంట. సో సాధారణ నాయకులు, ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైనా అరెస్ట్ అయితే పొండవోలు లైన్లోకి వస్తాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే, లేదంటే తన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే సుప్రీంకోర్టు నుంచో ఢిల్లీ నుంచో ఇంపోర్ట్ చేసుకుంటారు. గంటకు లక్షల్లో వాళ్లకు డబ్బులు చెల్లించి ఆ లాయర్లను అయితే రంగంలోకి దించి ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకుంటారు. కానీ అంబటి రాంబాబు ఉంటే ఎంత ఊడితే ఎంత అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. సో మొత్తానికి ఆయన అయితే కనుక పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా ఇక రోడ్లు ఎక్కుతారని అనుకున్నారు. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఎవరో ఒక 10 మందిని ఇంటి దగ్గర అదేదో బిర్యానీ పొట్లాలు బీర్లు ఇచ్చి పిలిపించుకున్నాడు సాయంత్రం పూట. ఆ రోజు గొడవ జరగక ముందు వాళ్ళు కూడా తుర్రుమన్నారు. వాళ్ళు ఆ మహిళ మీద దాడి చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ చేరే లోపల జారుకున్నారు. సో ఒకవైపు కాపులు డిస్ఓన్ చేసుకున్నారు, మరోవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇతన్ని పొలిటికల్ జోకర్ లాగా చూస్తున్నారు. ఆ జోకర్ గాడు వెళ్ళినాడులే వస్తాడులే అనే ఉద్దేశంతో ఉన్నారే కానీ ఎక్కడా కానీ ఆందోళన కానీ లేదంటే కనుక అరే బాధపడడం కానీ ఏమీ లేదు. అతను ఫైనల్గా హీరో అవ్వాలనుకుని స్టంట్లు వేసేటువంటి అంబటి రాంబాబు ఎలాగూ జీరోనే అనుకోండి, మరొక్కసారి జీరో అయ్యాడు. సో పొలిటికల్ జోకర్ అయ్యాడు. సో మొత్తానికి నేను అలా మాట్లాడి ఉండవలసింది కాదు అని చెప్పి పశ్చాత్తాప పడతా ఉన్నాడంట. లేకపోతే ఇంకేమైనా నేను బహిరంగంగా క్షమాపణలు చెబుతానని చెప్పినా కూడా ఇంక చేసేదేమీ లేదు. 14 రోజులు రిమాండ్ అయితే పడింది. 14 రోజులు చిప్పకూడు ఇంకా కంపల్సరీగా తినాల్సిందే. నేను మాజీ మంత్రిగా పనిచేశాను, నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, నాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలనే మళ్ళీ కోర్టుకు పోయినాడంట. మళ్ళీ ఈయన ఏమేం ప్రత్యేక సౌకర్యాలు అడుగుతాడో మళ్ళీ ఈయన అసలే కొంచెము మన జల్సారాయుడుగా పేరున్నటువంటి అంబటి రాంబాబు ఎటువంటి సౌకర్యాలు కోరుతాడో మరి ఆ సౌకర్యాలు ఎలా ఉండబోతాయి, ఆ సౌకర్యాలకు కోర్టు వాళ్ళు అంగీకరిస్తారా? మనోళ్ళు గొంతెమ్మ కోరికలన్నీ కోరుతాడు, ఆయన ఏం కోరుతాడు, మరి ఇస్తారా లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.